అందరికీ నమస్కారం. కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి స్వాగతం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఒక్క గణపతి రూపం కోటి సూర్యుల ప్రకాశంతో సమానం. ఒక్కసారి స్వామిని పూజిస్తే చాలు, అంతా శుభమే. ఈనాటి కార్యక్రమంలో సికింద్రాబాద్ శ్రీ గణేష్ ఆలయంలో జరిగిన కార్తీక మాస సంకటహర చతుర్థి పూజా విశేషాలు తెలుసుకుందాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే నెలకొని ఉంది. 200 సంవత్సరాల క్రితం నాటి ఆలయం సువిశాల ప్రాంగణంలో సర్వదేవతా నిలయంగా విరజిల్లుతోంది. ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశంలో 1824లో మిలిటరీ వారు బావి కోసం తవ్వకాలు జరిపారు. ఆ తవ్వకాలలో స్వామి విగ్రహం బయటపడింది. విగ్రహం పక్కన పెట్టి బావి తవ్వకం పూర్తి చేశారు. కొన్ని రోజుల తర్వాత ఒక మిలిటరీ అధికారికి స్వామి కలలో కనిపించి, నాకు ఇక్కడ ఆలయం నిర్మించండి అని స్వామి ఆదేశం ఇచ్చి, నేను భక్తుల కోరికలు నెరవేర్చదలిచాను అన్నాడు. అప్పుడు ఇక్కడ స్వామికి ఆలయం నిర్మించారు. ముందు గణేష్ ఆలయం నిర్మించి తర్వాత ఉన్న ఆలయాలు నిర్మించారు. శివమహాదేవుడు, పార్వతీదేవి, వల్లీ దేవసాన, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి నవగ్రహాల దర్శనం చేసుకోవచ్చు.
ప్రతి నెల సంకటహర చతుర్థి రోజు సామూహిక పూజలు నిర్వహిస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రులవుతారు. రైల్వే స్టేషన్ పక్కనే ఉన్నందున ఇతర ప్రదేశాల నుండి కూడా భక్తులు విచ్చేసి స్వామి దివ్య ఆశీస్సులు పొందుతారు. సర్వదేవతా మూర్తులు కొలువుదీరిన ఆలయం కాబట్టి ఈ ఆలయంలో ప్రతిరోజు ఒక ప్రత్యేక పూజ జరుగుతుంది. నిత్యం కళ్యాణ పచ్చతోరణం ఆలయం దినదిన ప్రవర్ధమానంగా వెలుగుతోంది. गजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिं
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే మహాగణాధిపతయ నమః హయగ్రీవాయ నమః. ఈ యొక్క సికింద్రాబాదు గణపతి దేవాలయం చాలా ప్రసిద్ధి కలిగిన పురాతనమైన దేవాలయం. దాదాపు 100 సంవత్సరాలుగా దేవాదాయ శాఖ ఆధీనంలో ఉండి పూజలు నిత్య కైంకర్యాలు కూడా జరుపుకుంటూ స్వామివారు అనేక కోరికలు నెరవేరుస్తూ చాలా విశేషంగా కూడా ప్రతి కార్తీక మాసం కావచ్చు, భాద్రపద మాసం కావచ్చు, మార్గశిర మాసం కావచ్చు, ప్రతి కార్యక్రమాలు కూడా చాలా విశేషంగా, ఉగాది ఉత్సవాలు కావచ్చు, పవిత్రోత్సవాల దగ్గర నుండి అన్నీ కూడా చాలా విశేషంగా జరుపుతూ ఆలయంలో విధి విధానంగా పూజలు నిర్వహిస్తూ భక్తులు కోరికలన్నీ కూడా చాలా ఇష్టపూర్తిగా కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ స్వామివారు కొంగు బంగారంగా కొలువై ఉన్నారు. ఈ మహానగరంలో, ఈ భాగ్యనగరంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అతి సమీపంలో ఈ దేవాలయం ఉండడం కూడా భక్తుల సౌకర్యార్థమై అన్ని ఏర్పాట్లు దేవస్థానం వారి కార్యనిర్వహణాధికారి గారు అందరూ కూడా పర్యవేక్షణలో చాలా అద్భుతంగా జరుగుతూ, అందులో భాగంగా ఈ కార్తీక మాసంలోనే ఈరోజు సంకష్టహర చతుర్థి, స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈరోజు ముడుపులు కావచ్చు, ఎవరైనా ఏదైనా కోరిక కోరుకొని ఆ యొక్క ముడుపు కట్టడం వల్ల కూడా ఆ యొక్క కోరిక కూడా నెరవేరడమే కాకుండా ఈరోజు ఈ కార్తీక దామోదర అనుగ్రహం కొరకు అశేష జనాభాని దాదాపు ప్రతిరోజు కూడా సుమారు 100 వ్రతాలు 150 వ్రతాలు అలా బుక్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తూ ఎప్పటి నుండో నా చిన్నతనం నుంచి కూడా నేను చూస్తూనే ఉన్నాను. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాసంలో విశేషమైన వ్రతాలు ఇక్కడ ఈ దేవాలయంలో జరుగుతూ ఉంటాయి. అందుకని అందులో భాగంగా ఈరోజు చాలా విశేషంగా ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలకి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అన్నీ కూడా ఏర్పాట్లు చాలా దిగ్విజయంగా అన్నీ కూడా ఏర్పాటు చేశాం. ఇంకొక 10 నిమిషాల్లో ఆ వ్రత కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతోంది. అట్లాగే ఈరోజు విశేషం సంకష్టహర చతుర్థి. ఈరోజు గణపతి స్వామివారిని ఆరాధిస్తే కూడా చాలా విశేషం. అట్లా పరమేశ్వరుడికి అభిషేకాలు, ఏకాదశి మహాన్యాసవరికి ఏకాదశి రుద్రాభిషేకాలు ఇవన్నీ కూడా జరుగుతూ చాలా విశేషంగా కూడా ఈ కైంకర్యాలన్నీ కూడా ఈ రెన్యువేషన్ కమిటీ ఆధ్వర్యంలో, అట్లాగే మా యొక్క దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ ఈవో గారి ఆధ్వర్యంలో అంతా కూడా చాలా విశేషంగా ఏర్పాట్లు చేస్తూ అంతా కూడా చాలా దిగ్విజయంగా జరుగుతూ ఉంది. శ్రీమద్ రమారమణ గోవిందో హారి. నా పేరు చంద్రశేఖర్ అండి. నేను బాలనగర్ నుంచి వస్తున్నాను. మా పాప ఐశ్వర్య, మా పెద్ద పాప పావని, మా భార్య ఉమామహేశ్వరి నలుగురం కలిసి వస్తున్నాము. నేను గత 10 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్కి వస్తున్నాను. పోయినసారి అర్చనాభిషేకం చేస్తున్నప్పుడు కూడా నాగార్జున గారు వచ్చారు. ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచి చాలాసార్లు వస్తాము మేము ఇక్కడికి. చాలా పవిత్రమైన దేవాలయం కాబట్టి ఈరోజు అభిషేకానికి కూడా మేము ప్రయత్నిస్తున్నాము. టికెట్ ఆన్లైన్లో బుక్ చేశాము ఆల్రెడీ. 9 గంటలకు ప్రసారం అయ్యేది, అభిషేకం స్టార్ట్ అయ్యే ప్రోగ్రాం ఉంది. ప్రతి సంవత్సరం కంపల్సరీ 4-5 సార్లు మేము ఇక్కడికి దర్శనం చేసుకుంటాము. సినీ దర్శకులతో పాటు నేను పోయినసారి వచ్చినప్పుడు నాగార్జున గారు కూడా వచ్చారు ఇక్కడికి. మాకు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే గణపతి అర్చన అయిపోయింది, నవగ్రహ అర్చన చేస్తున్నాము. తర్వాత అభిషేకానికి ప్రయత్నిస్తున్నాము. ఆన్లైన్లో టికెట్ బుక్ చేశాము. నా పేరు ఐశ్వర్య. నేను బాలనగర్ నుంచి వస్తున్నాను. ఇక్కడ మేము ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకున్నాము. ఆన్లైన్ టికెట్ ఫెసిలిటీ కూడా ఉంది. పూజ అర్చన చేయించాము. ఇప్పుడు నవగ్రహ పూజ ఉంది. ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. పేరు జ్యోతిక. ఇక్కడ వినాయక స్వామి టెంపుల్లో మా అత్తమ్మ వాళ్ళు సత్యనారాయణ వ్రతం జరుగుతుంటే మేము చూడడానికి వచ్చాము. మేము హైదరాబాద్లో చదువుకోవడానికి వచ్చాము. తిను మా అమ్మ. సత్యనారాయణ స్వామి పూజకు వచ్చామండి. ఇక్కడ గుడి చాలా బాగుంది. ఇది చాలా పెద్ద గుడి. అందరూ దగ్గరున్న వాళ్ళు ఖచ్చితంగా విచ్చేయాల్సిన గుడి. హాయ్ అండి, నా పేరు అలేఖ్య. నేను వనస్థలిపురం నుంచి వస్తున్నాను. ఈ టెంపుల్కి రాబట్టి నేను ఆల్మోస్ట్ ఒక 10-15 ఇయర్స్ నుంచి వస్తున్నాను. నాకు చాలా ఇష్టమైన టెంపుల్. ఇక్కడ వరసిద్ధి వినాయకుడు చాలా మంచి భక్తుల కోరికలు నెరవేరుస్తారు. అండ్ గుడి కూడా చాలా ప్రశాంతంగా, అన్ని దేవాలయాలు ఉంటాయి. ఈ కార్తీక మాసంలో ఈ టెంపుల్కి వస్తే చాలా మంచి జరుగుతుంది అని నేను నమ్ముతాను. ఇంక ఈరోజు సంకటహార చతుర్థి కాబట్టి ఆ విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టమైన రోజు. ఏ విఘ్నాలున్నా కలగడానికి విఘ్నేశ్వరుని పూజ చేస్తాం కాబట్టి ఈ టెంపుల్కి ఎంత మనం భక్తులు చెప్పడం కంటే నేను లైవ్గా కూడా చూశాను. నేను ఎన్నో కోరికలు కోరుకున్నా ఈ టెంపుల్ నుంచి చాలా నెరవేరాయి. నాకు ఎంత ప్రశాంతమైన టెంపుల్, పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ టెంపుల్. నమస్కారం అండి. మేము ఈ గుడికి చాలా సంవత్సరం నుంచి వస్తున్నామండి. మా నాన్నగారు, మా నాయనమ్మ అందరూ ఈ గుడికి ఎన్నో సంవత్సరంగా వస్తున్నామండి. అన్నీ మంచిదే జరుగుతుంది. ఇక్కడ కోరుకుంటే ఆ దేవుడు మనకు తప్పకుండా ఇస్తారండి. ఈ సుబ్రహ్మణ్య స్వామికి, వినాయకుడికి అన్ని అభిషేకం చేస్తే చాలా మంచిదండి. చాలా అన్నీ మంచిది జరుగుతుందండి. నమస్కారం.
గణపతి దేవాలయం విశేషమైన వీళ్ళ సంకటహర చతుర్థి పరమదినము విశేషంగా అభిషేకము సాయంత్రం కూడా ఉదయము అష్టోత్తర కలశాభిషేకం జరుగుతుంది. సాయంత్రం అష్టోత్తర కలశాభిషేకం సాయంత్రం కూడా మూల విగ్రహానికి అభిషేకం జరుగుతుంది. ప్రత్యేకంగా మనకు సుబ్రహ్మణ్య స్వామికి కాలసర్ప దోష పూజ కానీ ఆదిత్య నవగ్రహ దోష పూజ కానీ అన్ని విధంగా చేయబడుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఈ నెల 29వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది. ఈ నెల షష్ఠి నాడు ఆ రోజు సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేస్తారు, సుబ్రహ్మణ్యకి అభిషేకం చేస్తారు. ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా సాయంత్రం 6 గంటలకు 6 కళ్యాణం జరుగుతుంది. ప్రతి భక్త జనాలు పాల్గొని ఉపయోగించుకొని మనవి. ఈరోజు కార్తీక మాసంలో వచ్చే సంకష్ట చతుర్థి ప్రత్యేకమైనటువంటి దినము. ఈ కార్తీక మాసంలో విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి. వ్రతాలు ప్రత్యేకంగా స్వామివారికి సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు ప్రత్యేకంగా జరుగుతాయి. ప్రతిరోజు 100కు పైన వ్రతాలు జరుగుతున్నాయి ఈ దేవాలయంలో. ఈ యొక్క దేవాలయము అతి పురాతనమైన దేవాలయము. 1824లో స్వయంగా ఒక బావిలో మిలిటరీ వాళ్ళు స్నానానికి నీళ్లు తోడుతుంటే బయటపడ్డటువంటి విగ్రహంనే ఈరోజు మటుకు పూజించడం జరుగుతున్నది. ఈ దేవాలయంలో ప్రతిష్టాత్మకంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. అలాగే కార్తీక మాసంలో కార్తీక ఉత్సవాలు జరుగుతుంటాయి. మళ్ళీ శ్రావణ మాసంలో లక్ష్మీ వ్రతాలు జరుగుతూ ఉంటాయి. ఈ దేవాలయంకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నది. 200 సంవత్సరాల చరిత్ర గలది. ఈ దేవాలయంకు దర్శించిన వారికి వారి కోరిన కోరికలు జరుగుతాయన్న జరుగుతూ ఉన్నది. ఈ దేవాలయంలో ఉపదేవాలయాలు సుబ్రహ్మణ్యం స్వామి, అలాగే ఉమామహేశ్వర దేవాలయము, శివాలయము, వెంకటేశ్వర ఆంజనేయ స్వామి ఉపదేవాలయాలు కూడా చాలా ప్రసిద్ధిగాంచినాయి. ఈ దేవాలయంలో ఎవరైనా కోరికలు కోరుకొని తిరిగి వచ్చి మా కోరికలు నెరవేరినాయని భక్తులు చెప్పడం జరిగినది. ఈ దేవాలయంలో కొంచెం సమస్య ఏంటంటే పార్కింగ్ సమస్య ఉన్నది. అది త్వరలో దీనికి కూడా కొంతవరకు చేయాలన్న సంకల్పంతో మేము ఉన్నాము. ఈ యొక్క దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవాలని భగవంతుని వినాయకుడిని కోరుతున్నాను. జై గణేశ, జై జై గణేశ. వినాయక చవితి రోజున వేలాదిగా భక్తులు స్వామికి నీరాజనాలు సమర్పిస్తారు. మీ అందరికీ సికింద్రాబాద్ గణేష్ దివ్య ఆశీస్సులు ఉండాలని మనసారా వేడుకుంటున్నాను. ఓం గణపతయే నమః.